హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంచనా. నేను ఈ మధ్య మొన్న పౌర్ణమి టైంలో గుంటూరు వచ్చానండి మా అక్కయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ చెప్పారు దశావతారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది, చాలా మహిమాన్వితమైందని చెప్పారు. సో దర్శించుకుందామని వచ్చానండి. రండి, మీకు కూడా చూపించాలని చెప్పి నేను వీడియో తీసుకున్నానండి. లోపలికైతే పర్మిషన్ లేదు, అయినా కొద్దిగా కొంచెం తీశాను. ఇప్పుడు ఈ గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే హైవేలో ఉందండి ఈ గుడి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా, అంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మనకి ఎంతటి అనుభూతి అయితే కలుగుతుందో అంత బాగా అనిపించిందండి. స్వామివారు కూడా 11 అడుగులు ఉన్నారండి. ఏకశిలా నిర్మితమైనటువంటి స్వామివారు. సో ఆ స్వామివారి గురించి, ఆ గుడి యొక్క విశేషాల గురించి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. దశావతారాలతో దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రతి ఆలయానికి కూడా ఎన్నో విశిష్టతలు ఉంటాయండి. ఈ గుంటూరు జిల్లాలోని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. లింగమనేని అనే ఊర్లో ఏకశిలా నిర్మితంగా నిర్మించబడింది. 11 అడుగులు ఉన్నటువంటి మహిమాన్వితమైన విగ్రహం ఈ దశావతారాల విగ్రహం. ఈ గుడిని, ఇందులో స్వామివారిని ప్రతిష్ఠించటానికి శ్రీ దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ళ వరకు మత్స్యావతారంలోనూ, నడుము వరకు కూర్మావతారంలో దర్శనమిస్తారు. నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖాకృతిలో ఉంటారు. అంటే ఆయన 3 ముఖాలు కలిగి ఉంటాయి. అందులో ఒకటి నృసింహ అవతారం, ఇంకొకటి వచ్చేసి వరాహ అవతారం, మరొకటి వచ్చేసి స్వామివారి అవతారం. సో ఈ 3 త్రిముఖాకృతిలో ఉంటారనమాట. 8 చేతులు ఉంటాయి. ఆ 8 చేతుల్లో కూడా రాముడికి సూచికగా బాణం, పరశురాముడి అవతారానికి సూచికగా గొడ్డలి, వామనావతారానికి సూచికగా గొడుగు, కృష్ణుడికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతిలోని శంకుచక్రాలను ధరించి స్వామివారు దర్శనమిస్తున్నారు. అందువల్ల ఈ స్వామివారికి దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇంకా ఈ ఆలయంలో విశ్వక్సేనుడు అంటే గణపతి కొలువై ఉన్నారండి. అలాగే స్వామివారి హృదయేశ్వరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు. ఈ ముగ్గురిని వీక్షించటానికి మన కన్నులు సరిపోవండి, అంతటి దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద గుడి అండి. ఇది చాలా గొప్పగా కట్టారు. నాకైతే ఎంత బాగానో నచ్చింది. స్వామివారి గుళ్ళో ప్రతిదీ, అంటే ఆలయ ప్రాంగణంలో మొదలైనప్పటి నుంచి మెట్ల దగ్గర నుంచి కూడా చాలా, ఆ కట్టడంలోనే చాలా గొప్పగా ఉంది. పైన సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి గుడి ప్రాంగణం, ఇటు పక్క నుంచి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ క్యూ లైన్స్లో నుంచి వెళ్ళేది. అసలు చాలా ప్రశాంతంగా, చాలామంది వచ్చారండి మేము వెళ్ళిన రోజు. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి, అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేకంగా వచ్చారు. ఇదిగో చూడండి, ఇక్కడ బోర్డుల మీద కూడా స్వామివారిని మనం ఎలా పూజించుకోవాలి, ఎలా స్వామివారి అనుగ్రహం పొందాలనే విషయాన్ని బోర్డు మీద చక్కగా రాసి పెట్టున్నారు. నేను మీకు దాని గురించి కూడా చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ ఈ స్వామివార్ల అవతారాలన్నీ కూడా ఇక్కడ ఈ అద్దాల్లో నిర్మించి పెట్టున్నారు. గుడి చుట్టూతా కూడా గోదాదేవి విగ్రహం. అసలు చాలా బాగుందండి, చాలా బాగుంది విగ్రహం. అసలు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేక, అంత దూరం వెళ్ళలేక ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నా కూడా అంతటి ఆనందం పొందుతారని అయితే నాకు అనిపించింది. చూడండి కట్టడం ఎంత బాగుందో, చాలా చల్లగా కూడా ఉంది ఆ ప్రాంతం అంతా. బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ
ఈ ముగ్గురిని అంటే ఈ అమ్మవారిని విశ్వక్సేనుడిని స్వామివారిని వీక్షించడానికి మన కన్నులు అసలు సరిపోవండి. అంత చక్కగా అంత గొప్పగా దర్శనమిస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చేందుకు స్వామివారికి మొక్కుకుంటారండి. ఇక్కడ అందరి మొక్కుల్ని తీర్చే స్వామి ఈ దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలా స్వామివారి అనుగ్రహాన్ని ఎట్లా పొందాలో కూడా గుడి ప్రాంగణంలో బోర్డు మీద రాసి ఉంచారు. అంతేకాకుండా గుడి లోపల కూడా మీకు ఈ దశావతారాలు ఒక్కొక్క అవతారం విగ్రహ రూపంలో కూడా పెట్టున్నారండి. అదిగోండి మెయిన్ స్వామివారికి అభిషేకం జరిగింది. పాలతోటి నీళ్లతోటి అభిషేకం జరిగింది. హారతిస్తున్నారు స్వామివారికి. సో ఈ భూమండలం మీద మొట్టమొదటి ఏకశిలలో ఉన్నటువంటి దశావతార స్వరూపుడై వెలుగొందుతున్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామికి 11 శనివారాలు ప్రతి శనివారం 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని సేవించండి. మీకు మీ కుటుంబానికి తప్పక మంచి జరుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి మరియు కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా ఇక్కడ బోర్డు మీద చెప్పారండి. దానికి ఎట్లా చేయాలనేది వివరించారు. ఒకసారి చూద్దాం. అది 11 శనివారాలలోపు మీ సంకల్పం అంతా కూడా తప్పక నెరవేరుతుంది. అంటే మీరు ఏదైనా ఒక కోరిక కోరుకున్నా, ఒక పెళ్ళి కాని వారి గురించి మొక్కుకున్నా, పిల్లలు పుట్టకపోయిన వారి గురించి మొక్కుకున్నా, చదువుల గురించి, ఉద్యోగం గురించి, సంపద గురించి, దేని గురించి మీరు మొక్కుకున్నప్పటికీ కూడా ఎలా ఈ పూజ చేయాలి, ఎట్లా సంకల్పించుకొని గుళ్ళో ఇదంతా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారండి. చూడండి ఒకసారి. 11 శనివారాలలోపు మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ప్రదక్షిణలు చేయలేని వారు 11 శనివారాలు స్వామిని దర్శించినా చాలు అని శ్రీ స్వామీజీ భక్తుల్ని అనుగ్రహిస్తూ తెలియజేశారు. అసలు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు 11 శనివారాలు ఈ స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్క శనివారం కూడా 11 ప్రదక్షిణాలు చేసి ఆచరించాల్సిన పద్ధతి ఏంటంటే మొదటి శనివారం ఉదయం తలస్నానం చేసి పసుపచ్చ గుడ్డలో 11 రూపాయలు ముడుపు కట్టి మీ ఇంట్లో దేవుని వద్ద ఉంచండి. అంటే మీరు సంకల్పించే ముందు ఈ పని చేయాలన్నమాట. ఇంట్లో దీపారాధన చేసి దేవాలయానికి రావాలి. ఇక్కడికి ముందుగా శ్రీ దశావతారాల వెంకటేశ్వర స్వామిని దర్శించి మీ కోరిక మనసులో స్వామివారికి విన్నవించి పూజారి గారిచే రక్ష కట్టించుకొని ప్రదక్షిణలు మొదలు పెట్టాలి. అప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి శనివారం అంటే 11 శనివారాలు పూర్తయిన తర్వాత ముడుపు స్వామికి సమర్పణ చేయాలి. తప్పక మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి కరుణా కటాక్ష వీక్షణాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కనిపిస్తోంది మనకి. అసలు ఎంత చక్కగా ఉందంటే పౌర్ణమి రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ గుడి ప్రాంగణంలోనే అమ్మవారికి అష్టోత్తరాలు, తర్వాత కనకదార స్తోత్రం చదువుకున్నాము. ఇదిగోండి కృష్ణుడి విగ్రహం, అలాగే రాముల వారి విగ్రహం, నరసింహస్వామి వారి విగ్రహం, కల్కి విగ్రహం, ఇంకా కూర్మావతారంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం, అన్నీ 8 అవతారాలు కూడా గుళ్ళో పొందుపరిచారు. చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరందరూ తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. చూడండి గుడి ప్రాంగణం అంతా కూడా అసలు ఎంత బాగా ఉందో. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ బోర్డులో మనకి తెలియజేశారు. చూడండి, చాలా పెద్ద ప్రాంగణం అండి ఈ గుడి. ఇప్పుడిప్పుడే భక్తులు బాగా వస్తున్నారు. చాలా ప్రశాంతంగా అక్కడ వచ్చేటువంటి గోవింద నామాలు, పూజారులు పలుకుతున్నటువంటి వేద మంత్రాలన్నీ కూడా మనకి ఆ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కూడా వినిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఉదయాన్నే వచ్చినట్లయితే స్వామిని దర్శించుకున్నాక టిఫిన్ చేయడానికి పక్కన చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. చూడండి గుడి ప్రాంగణం అంతా కూడా. ఇక్కడ ఈ బోర్డు మీద స్వామివారికి ఎట్లా మనం పూజించుకోవాలనేటువంటి వివరాలన్నీ కూడా ఈ బోర్డు మీద తెలియచేశారు. ఎవరైనా వచ్చినప్పుడు ఆ బోర్డు దగ్గర నిలబడి అక్కడ చదివి దాని ప్రకారంగా కూడా స్వామివారి పూజ చేయించుకొని
తప్పకుండా 11 శనివారాలు స్వామివారికి తిరిగి కనీసం మీకు తోచినంత వరకు ఎన్ని వారాలు రాగలిగితే అన్ని వారాలైనా వచ్చి ఒక్కసారైనా సరే వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ అంజన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.